హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఇన్‌స్ట్రీమ్ యాడ్స్‌లో లైక్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అన్న ఆప్షన్ లేకుండే అనమాట. అంటే ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ మనకు కావాలి అంటే మనం ఈ 5 ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కంప్లీట్ చేయాల్సి ఉండే. అంటే మనం ఎలిజిబిలిటీ కంట్రీలో ఉంటాము, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అన్నది టిక్ ఉండాలి, ఇక్కడ 5,000 ఫాలోవర్స్ అన్నది కంప్లీట్ అవ్వాలి, అండ్ ఇక్కడ 60,000 అవర్స్ అన్నది మినిట్స్ అన్నది కంప్లీట్ అవ్వాలి, అండ్ ఇక్కడ 5 ఎలిజిబుల్ వీడియోస్ అయితే ఉండాలి ఇన్ 30 డేస్. సో ఇవన్నీ క్రైటీరియా అయితే ఉందే, ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇక్కడ ఒక మనకి కొత్త అప్డేట్ ఏమి ఇచ్చారు అని అంటే, ఇక్కడ కింద చూసినట్టయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అన్న ఆప్షన్ ఇంతకుముందు యాడ్స్ అండ్ రీల్స్కి అండ్ బోనసెస్కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ముందు లేకుండే ఇది, అంటే మనం అప్పీల్ చేసుకునేది ఇన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నాము అయినా కూడా మాకు రాలేదు అని అంటూ ఉంటారు చాలామంది. సో ఇవన్నీ మీకు టిక్ ఉన్నా కూడా ఇక్కడ మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దగ్గర క్లిక్ చేసినట్టయితే వాళ్ళు చాలా తొందరగా, అంటే మీరు ఎలిజిబుల్, అంటే మీ వీడియోస్ అన్ని ఎలిజిబుల్గా ఉన్నాయి అని అంటే మీకు చాలా తొందరగా ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అన్నది అయితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో మీకు అలా చాలా తొందరగా అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే వాళ్ళే మనకి పంపించే వరకు మనం వెయిట్ చేయాల్సింది ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఇవన్నీ కంప్లీట్ అయినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు మనం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపించినట్టయితే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడొచ్చు. లెట్ us know that you are interested in this program. Expressing interest in this program does not guarantee acceptance. You won't receive a response if you are not eligible. అంటే ఇప్పుడు మీరు ఈ 5 క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు కంప్లీట్ చేసి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఉన్నారు అని అంటే మనం డెఫినెట్లీ ఇక్కడ రాసినప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అని మనం ఇక్కడ పెట్టి మనం ఇక్కడ టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వాళ్ళు ఏంటంటే మన ఛానల్ని రివ్యూ చేసేసి మీకు మీరు ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీకు ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అన్నది చాలా తొందరగానే అప్రూవ్ చేస్తారు. లేదు అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు అని అంటే మీరు ఎలిజిబుల్ కానట్టు లెక్క. సో మీరు అదైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మ్యాటర్ రాయడం అన్నది ఆప్షనల్ అండి. అంటే మీకు నాకు ఇలా ఇంగ్లీష్ రాదు, ఇలా ఎలా రాయాలి అని అనుకుంటే అట్లా ఏమి ఉండదు. సో మీరు అట్లా ఏమైనా మ్యాటర్ రాయడం అన్నది ఆప్షనల్. జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే అది ఇంట్రెస్ట్ అన్నది వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి ప్రాబ్లం పడాల్సింది లేదు. బట్ ఇది మాత్రం బెటర్ ఆప్షన్. అంటే అన్ని క్రైటీరియా అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ మేము ఎలా మళ్ళీ ఫేస్బుక్కి ఎలా మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఈ అప్డేట్ అయితే చాలా బాగుంది. ఓకే, సో అంటే ఈ క్రైటీరియా అంతా కంప్లీట్ అయిన వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ని. సో ఇలా పంపించగానే వచ్చేస్తుందా అంటే రాదు. ఇఫ్ మీరు ఎలిజిబుల్ ఉన్నట్టయితే డెఫినెట్లీ మీకు ఈ ఆప్షన్ అన్నది ఒక వే ఆఫ్, అంటే ఒక వే ఉంది, అంటే ఫేస్బుక్ వాళ్ళకి మనం అపీల్ చేసుకోవడానికి అని అర్థం అంతే. బట్ ఇక్కడ క్లిక్ చేసినంత మాత్రాన వస్తుందా అంటే డెఫినెట్ అందరికీ రాదు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఫేస్బుక్లో ఫాలో అవుతున్నట్టయితే